హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇదైతే మన లాంగ్ వీడియోస్లో అయితే ఫస్ట్ వీడియో అనమాట. సో ఈ వీడియోలో అయితే నేను కార్స్ ఫర్ సేల్ సిమ్యులేటర్ డీలర్షిప్ అయితే ఆడుతున్నాను. సో ఇంక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ కలెక్ట్ ద ట్రాష్ అని అయితే ఉంది. సో ట్రాష్ని అయితే కలెక్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ చూస్తే మనం ట్రాష్ని కలెక్ట్ చేసినందుకు +1 XP పాయింట్స్ అంట. కలెక్ట్ చేద్దాం మొత్తం అన్నీ. ఇదైతే మన షోరూమ్ అనమాట, కార్ షోరూమ్. ట్రాష్ని అయితే కలెక్ట్ చేసాను. ఇప్పుడైతే మనల్ని అండ్ బస్ స్టేషన్కి అయితే వెళ్ళి అక్కడ నైబర్హుడ్ అయితే సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది. నైబర్హుడ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. టికెట్ ప్రైస్ అయితే $200 అనమాట. ఇక్కడైతే ఈ కార్ని కొందాం. ఇక్కడ కార్ ప్రైస్ చూస్తే $3,721 అని అయితే చెప్తుంది. కొనేద్దాం. అండ్ దీన్ని మన షోరూమ్ దగ్గర వేసుకెళ్ళిపోయి అక్కడైతే ఈ కార్ని మనం సేల్ చేసేద్దాం. ఇక్కడ చూస్తే కొంచెం జాగ్రత్తగా చూడాలి, ఎందుకంటే దీనికి ఏమైనా డ్యామేజ్ ఏమన్నా అయితే దానికి మళ్ళీ రిపేర్ కాస్ట్లు అని చెప్పి మళ్ళీ ఇంకా మనీ అయితే పెట్టాలి మనం. వెళ్దాం మన షోరూమ్ దగ్గరికి. స్పీడ్గానే వెళ్తుంది గ్యాస్ కార్ అయితే. వచ్చేసాం మన షోరూమ్ దగ్గరికి. దీని అయితే పార్క్ చేద్దాం, దిగిపోదాం. ఇప్పుడైతే దీన్ని మన కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి సేల్ చేద్దాం. వెబ్ పేజీలోకి నొక్కి. అండ్ దీన్ని అయితే నేను $3,721 కొన్నాను కాబట్టి ఒక $6,000 అయితే పెడదాం అనుకుంటున్నాను. 6,000 అయితే పెట్టాను. పుట్ ఇట్ ఆన్ సేల్. బ్యాక్ వచ్చేద్దాం. అండ్ వచ్చేసారు కస్టమర్స్ అయితే. కస్టమర్స్ వచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఎంత కొంటారో చూద్దాం. అంతేనైతే ఇక్కడ $6,000కి కొనేస్తానని చెప్తుంది. మనకి అదే కదా కావాల్సింది. సెల్ చేసేద్దాం. అండ్ ఇక్కడ చూస్తే నైట్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ అయితే బస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కంటైనర్ అయితే సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది అనమాట. అండ్ ఇక్కడ ప్రస్తుతానికి చూస్తే కంటైనరే మన హౌస్ అనమాట. మనకి ఫ్యూచర్లో ఏమన్నా మనీ వచ్చిన తర్వాత మనం అయితే హౌస్ అయితే కొనుక్కోవచ్చు. ఇక్కడ చూస్తే మనీ స్పెండ్, మనీ ఎర్నడ్ అని కూడా చూపిస్తుంది. ప్రాఫిట్ అయితే ఈరోజు $2,279 అయితే ప్రాఫిట్ అనమాట మనకి. నెక్స్ట్ డేలోకి వచ్చేసాం. అండ్ ఇక్కడ పైన చూస్తే కార్ మార్కెట్ ప్లేస్ ఈజ్ ఓపెన్ అని చూపిస్తుంది. వెళ్దాం కార్ మార్కెట్కి, చూద్దాం అక్కడే కార్స్ ఉంటాయో. అండ్ వచ్చేసాం నేనైతే కార్ మార్కెట్కి. ఇక్కడ చూస్తే స్పోర్ట్స్ కార్స్, ఆడి ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మస్టాంగ్ ఉంది, పోర్షా ఉంది, ఫెరారీ కూడా ఉంది. ఇక్కడ ఈ కారు ఎంతో చూద్దాం ఒకసారి. $18,000 అంటే మన దగ్గర అయితే లేవు. 14,000 ఉన్నాయి మన దగ్గర. ఈ ఎస్యూవీ ఎంతో చూద్దాం. అండ్ ఇదైతే $8,426 అంట. ఒకసారి మొత్తం కార్ మార్కెట్లో ఏ కార్లు ఉన్నాయో అన్నీ చూసి అప్పుడు కొందాం. అండ్ మస్టాంగ్ ఉంది, BMW ఉంది, పోర్షా కూడా ఉంది ఇక్కడ. సో ఎస్యూవీని అయితే కొనేద్దాం గైస్ $8,426కి. అండ్ దీన్ని లేట్ చేయకుండా మన గ్యారేజ్లోకి అయితే పెట్టేద్దాం. ఇక్కడ చూస్తే కార్ డీటెయిల్స్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఇంక వెళ్ళిపోదాం మన షోరూమ్కి. వెళ్దాం. నేను వచ్చేసాను గైస్ ఫైనల్లీ అయితే. నేను నెక్స్ట్ సేఫ్గా పార్క్ చేద్దాం మన కార్ని. ఇప్పుడైతే ఆఫీస్ ఈజ్ డర్టీ అంట. ట్రాష్ని మనం డస్ట్బిన్లో పడేస్తే ఒక XP పాయింట్ అయితే పెరుగుతుంది. పడేద్దాం త్వరగా. అండ్ ఇక్కడ చూస్తే మనకి వర్కర్ కింద అయితే మనం హైర్ చేసుకోవచ్చు అనమాట వీళ్ళని.
సో చూద్దాం నెక్స్ట్ ఎప్పుడైనా ఇవన్నీ హైర్ చేసుకుందాం. నేను ఫస్ట్ అయితే ఈ ట్రాష్ని అయితే డస్ట్బిన్లో పడేద్దాం గైస్. డస్ట్బిన్లో అయితే పడేసాను. ఇప్పుడైతే మనం తెచ్చిన కార్ని సేల్లో పెడేద్దాం. అండ్ $8,426 కొన్నాం కాబట్టి ఒక 13,000 అయితే పెడదాం అనుకుంటున్నాను. 13,000 పెట్టాను కాబట్టి వాళ్ళే బార్గెన్ చేసినా ఒక మినిమం 10,000 అలా అడిగితే కార్ని అయితే సెల్ చేసేస్తాను వారికి. ఇక్కడ మన షోరూమ్ ఎదురుగానే ఒక స్పోర్ట్స్ కార్ అయితే ఉంది. మనకు కావాలితే మన షోరూమ్ని మొత్తం అప్డేట్ చేసుకోవచ్చు గైస్. పేరు కానీ మొత్తం ఇవన్నీ మొత్తం బయట లుక్ అంతా మార్చచ్చు. ఒకసారి మీకు చూపిస్తాను ఆగండి. అండ్ అప్డేట్లోకి వెళ్తే ఇక్కడ డెకరేషన్స్ వెళ్తే మనం షోరూమ్ నేమ్ కానీ మొత్తం మార్చుకోవచ్చు. కంటైనర్ కూడా మార్చుకోవచ్చు అనమాట. అప్డేట్ చేసుకోవచ్చు. తర్వాత ఎప్పుడైనా చూద్దాం. ఫస్ట్ అయితే మన కార్ని అయితే సేల్ చేద్దాం. ఇంకా కస్టమర్ అయితే ఎవరు రాలేదు. కొంచెం టైం పడుతుంది కస్టమర్ వచ్చేసరికి. నేనైతే షోరూమ్ ఓపెన్ చేసి పెట్టాను కానీ ఇంకా ఎవరు రాలేదు. అండ్ వచ్చారు కస్టమర్ అయితే. చూద్దాం ఎంత చెప్పుద్దాం. అండ్ చూస్తే 8,000 అని చెప్తుంది గైస్. నేను కొన్నది $8,426కి. నాకైతే ఇంకా లాస్ వస్తుంది. అందుకే నేనైతే అమ్మదలుచుకోలేదు. అంతేగా 8,000కే కదా కొన్నాను. ఏదో చూపించట్లేదు కానీ 8,000కే కొన్నాను గైస్ నేను. ఇక్కడ చూస్తే ఇక్కడ బ్యాక్ అయితే డ్యామేజ్ అయింది కార్కి. దానివల్ల ఏమన్నా తక్కువ ప్రైస్ చెప్తున్నారేమో. ఇంకో కస్టమర్ అయితే వచ్చారు. నేను అడుగుదాం అంత చెప్తాడు. 10,000 అయితే చెప్పాడు గైస్. నేను 10,000కి అమ్ముదాం అయితే అనుకున్నాను. వీడు 10,000 అడిగాడు కదా. సెల్ చేసేద్దాం కార్ని. సెల్. అండ్ ఇంకా టైం ఉంది కాబట్టి నైబర్హుడ్ దగ్గరికి వెళ్దాం గైస్. నైబర్హుడ్ దగ్గరికి వెళ్ళి అప్పుడు ఇంకో కార్ని అయితే కొనుక్కొని వచ్చేద్దాం. కార్ మార్కెట్కి వెళ్ళొచ్చు కానీ అక్కడైతే మన బడ్జెట్లో ఏ కారు ఉండదు. అక్కడ అన్నీ స్పోర్ట్స్ కార్లే ఉన్నాయి. అండ్ ఈ కారు చూస్తేనేమో 28,000 అంట. మన దగ్గర అయితే లేవు. చూద్దాం ఇంకా చాలా కార్లు ఉన్నాయి. ఇదైతే మనం ఇందాకే కొన్నాం ఎస్యూవీని. అందుకే ఇప్పుడైతే కొన్నాం. అక్కడ చూస్తే BMW ఉంది. BMWని కొన్నాం. అదైతే మన బడ్జెట్లోనే ఉంటుందేమో అనుకుంటున్నాను. అడుగుదాం. ఇక్కడ చూస్తే 12,000 అంట గైస్. 12,000 అంటే ఓకే. అందుకే కొనేసాను. ఇప్పుడు దీన్ని మన షోరూమ్కి తీసుకెళ్ళిపోదాం. వెళ్దాం. అండ్ ఇక్కడ ఇంకా చాలా కార్లు అయితే ఉన్నాయి. అండ్ ఈ గేమ్లో అయితే ఇంకా చాలా ఉంటాయి గైస్. కార్ ఆక్షన్ కానీ కార్ మార్కెట్ ఇందాకే చూసాం. ఇంకా డ్రాగ్ రేస్ కూడా ఉంటుంది ఇందులో. సో డ్రాగ్ రేస్ అయితే మనం చేయొచ్చు. ఒక స్పోర్ట్స్ కార్ వచ్చిన తర్వాత అప్పుడు మనం డ్రాగ్ రేస్ చేద్దాం. ఇదే అనమాట డ్రాగ్ రేస్ అయితే. ఇందులో చాలా కార్లు అయితే ఉంటాయి గైస్. చాలా స్పోర్ట్స్ కార్స్ కూడా. అండ్ వచ్చేసాం మన షోరూమ్ దగ్గరికి. ఈ కార్ని అయితే పెట్టేద్దాం సేల్లో. సేఫ్గా పార్క్ చేసేద్దాం. ఈ కార్ని అయితే నేను ఒక 16,000 అయితే పెడదాం అనుకుంటున్నాను. వాళ్ళు బార్గెన్ చేసినా ఒక 15కి వాళ్ళు అడిగినా సరే 15కి ఇచ్చేయచ్చు. 16 అయితే పెడుతున్నాను.
16కి అయితే పెట్టేశాను. సో ఇంతే గైస్ ఈరోజు ఎపిసోడ్ అయితే. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇదైతే మన ఫస్ట్ వీడియో కాబట్టి ఏమన్నా మిస్టేక్స్ ఏమైనా చేస్తుంటే కొంచెం బేర్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్స్లో వాడిని అయితే మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. బై గైస్, బై.